Occupational status of all workers belonging to the informal or unorganized sector, 90% are women, 80% are engaged in agriculture and allied activities, and 10% in other activities. మంచి మంచి ఉద్యోగాలు కూడా పురుషులకి ఇవ్వబడిన విధంగా స్త్రీలకు ఇవ్వట్లేదు అనమాట. ఇందులో మనం చూసినట్లయితే సరిగా లేని వాటిని వీళ్ళకి ఇస్తూ ఉన్నారు. 90% విమెన్ ఉంటున్నారు అనమాట. సో ఇందులో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో సరిగా ఒక సెక్టార్ అనేది లేని దాని చోట 80% ఆర్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్. ఓకే, సో 80% మంది ఈ యొక్క వ్యవసాయంలో ఉంటున్నారు, ఎలైడ్ యాక్టివిటీస్, అండ్ 10% ఇన్ అదర్ యాక్టివిటీస్. ఇంకా మిగతా వాటిలో 10% అన్స్కిల్డ్ వర్కర్స్ కాన్స్టిట్యూట్ 90% ఆఫ్ రూరల్ అండ్ 70% అర్బన్ ఉమెన్ వర్కర్స్. ఏమాత్రం కళలు లేనటువంటి ఉద్యోగాలు వాళ్ళకి 90% ఇస్తున్నారు. మరి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్త్రీలకి 70% ఇస్తున్నారు. ఆల్ పువర్ విమెన్ ఎస్పెషలీ దోస్ బిలో ద పోవర్టీ లైన్ హ్యావ్ టు పర్ఫార్మ్ డొమెస్టిక్ డ్యూటీస్ అండ్ ఆల్సో సప్లిమెంట్ ఫ్యామిలీ ఇన్కమ్. ఓకే, సో ఇక పేద స్త్రీల గురించి మనం చెప్పుకోవాలంటే పేదరికంలో ఉండేటువంటి వారిని మనం చూసినట్లయితే కనుక వారు ఇంట్లో ఉన్నటువంటి పనులు చేయాలి, ఇంకా కుటుంబానికి డబ్బులు కూడా తీసుకురావాలి. విమెన్ మెంబర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఇన్ ట్రేడ్ యూనియన్స్ ఆర్ 7.5 and 1.0 respectively. Most of the job opportunities in the unorganized sectors and provincial, local self-government and private establishment employing 10 or more individuals. మంచి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఆ మంచి ఉద్యోగాలన్నీ కూడా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు తీసుకుంటున్నారు. ఆ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పురుషులు మాత్రం ఎక్కువ తీసుకుంటూ ఉన్నారు.